జనంతో ఇంటరాక్షన్ అన్నటువంటిది పొలిటీషియన్కి కంపల్సరీగా ఉండాల్సినటువంటిది. మంచి చెప్పని చెడు చెప్పని వినాల, తెలుసుకోవాలి, మాట్లాడాలి. జగన్ యాటిట్యూడ్ ఏంటంటే నేను మంచి చేస్తున్నాను అన్నటువంటిది కరెక్ట్. బట్ ఆ మంచికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకునేది ఎప్పుడు కుదురుతుంది అంటే కార్యకర్తలతో కాదు, పబ్లిక్తో ఇంటరాక్ట్ అయినట్టు. ఈవెన్ కార్యకర్తలతో కూడా ఇంటరాక్ట్ కాదు. ఈవెన్ కార్యకర్తలు కూడా చెప్తారు అన్న ఇదొద్దు అది కావాలని. ఇక్కడ ఎందుకు సిద్ధం సభలు అప్పుడు మంగళగిరిలో ఒక అతను చెప్పలేదు అన్న ఆటోలు కాదు వీటికి కూడా లారీలకు కూడా పెట్టండి అన్నటువంటిది 10,000 రూపాయలు చొప్పున. అట్లాంటి సలహాలు వస్తాయి. కాకపోతే ఇంటరాక్షన్ తక్కువగా జరిగింది. ఎందుకంటే జనం ఎగబడిపోతారు, ఏ చెప్తారు, అవి మళ్ళీ ఎక్కడ ట్రోల్ చేస్తారో అని పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు నిన్న చూడండి, చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాల్సింది అన్న క్యాంటీన్. దాదాపు 1/2 గంట సేపు అక్కడే భోజనం చేశారు. చేస్తూ మిగతా వాళ్ళతో మాట్లాడారు. ఆ మాట్లాడిందంతా కూడా చేస్తూ వాళ్ళ జీవితానికి వాస్తవంగా ఏ కొత్త పథకాన్ని ప్రకటించలేదు ఆయన. వాళ్ళ జీవితాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. కానీ అది ఎలాగెళ్తుంది? ఏది ఒకళ్ళకి కొంత జోక్గా కూడా ఉంటుంది. ఎవరో ఆటో డ్రైవరు డీజిల్ ఆటో నడుపుతున్నానంటే నువ్వు డెవలప్ కావాలంటే ఎట్లాగా నీకు ఎలక్ట్రికల్ ఆటో అంటే మార్చుకోవచ్చా దీన్ని అంటే మార్చుకోవడం కుదరదంటే ఏం ఇంజిన్ మార్చుకోవచ్చు కదా అని అడిగినటువంటిది ఉంది. అట్లాంటిది వెటకారం అవుతాయి. అట్లాంటి వెటకారాలని జగన్ చేస్తే కనుక వెంటనే వెంటాడతారన్న భయంతోనే జగన్ ఆగుతున్నాడు. కాబట్టి చంద్రబాబుకి మీడియా సపోర్ట్, సోషల్ మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి అలాంటిది కామెడీ చేయకుండా ఆగుతున్నారు. దాన్ని వీళ్ళు కామెడీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బట్ వీళ్ళది 20-30% మించలేదు, వాళ్ళది 70-80% ఉంది. కాబట్టి అట్లాంటి కంట్రోల్ చేసుకోవడం వాళ్ళకి చేతచ్చు. రెండో పాయింట్ ఏంటంటే నువ్వు మంచి కానీ చెడు కానీ జనంతో ఇంటరాక్ట్ అవ్వడం అన్నటువంటిది ముఖ్యం. ఆ ఇంటరాక్షన్ అన్నది చంద్రబాబు పదే చేసుకుంటూ వెళ్తున్నారు కూడా. అదే సందర్భంలో ఏదైతే ఈవెన్ ఇప్పుడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా పదే మాట్లాడుతూ ఉన్నారు. తను ఉచితం ఇప్పుడు అన్నదానం పెట్టారు, లేకపోతే కనుక ఏది అన్న క్యాంటీన్ పెట్టుకొచ్చారు, లేకపోతే కనుక 4,000 రూపాయల పెన్షన్ పెట్టించారు. వాటి గురించి తక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువగా అభివృద్ధి అనే మాట్లాడుతున్నారు. ఇక్కడ జగన్ హయాంలో అభివృద్ధి జరిగింది, ఇది జరిగింది, కానీ ఉట్టి సంక్షేమమే చెప్పుకుంటూ వచ్చాడు. అదే అతనికి దెబ్బ కొట్టింది, అభివృద్ధి ఏం జరగలేదు అన్నటువంటి అవతల వాళ్ళ ఫీలింగ్ బాగా వెళ్ళింది. అది చంద్రబాబు నాయుడు దగ్గర చూసి నేర్చుకోవాల్సిన అంశం.